అండి మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా మీకు ఎలాంటి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఏపీఎంఎస్ఆర్బి, మంగళగిరి, గుంటూరు డిస్టిక్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పవచ్చండి. సో ఇక్కడ చూడండి మీరు, ఫిల్లింగ్ అప్ ఆఫ్ సర్టెన్ పోస్ట్ ఇన్ మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ యూనిట్ గుంటూరు. మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ యూనిట్లో అయితే ఈ పోస్టులు అనేవి ఫిల్ చేయడం జరుగుతుందండి. అది కూడా ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా అయితే జరుగుతుంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ అండి, అంటే టెంపరీ అనమాట. 1 ఇయర్ కాంట్రాక్ట్ అనేది రెన్యువల్ చేస్తూ ఉంటారండి. ఇనీషియల్గా అయితే 1 ఇయర్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి, మన దగ్గర ఉన్న పనితనం బట్టి అదైతే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. సో కాంట్రాక్టే కదా అని అప్లై చేయడం మానేయద్దు. భవిష్యత్తులో మనకి గవర్నమెంట్లో కాంట్రాక్ట్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లు ఇచ్చారు చూడండి, https://hmfw.ap.gov.in, అలాగే cfw.ap.nic.in. ఈ వెబ్సైట్లో నోటిఫికేషన్ పెట్టారండి. ఇది కాకుండా మళ్ళీ ఏపీఎంఎస్ఆర్బి వెబ్సైట్లో కూడా నోటిఫికేషన్ పెట్టడం జరిగిందండి. మనం అప్లై ఆన్లైన్ చేసేటప్పుడు ఏపీఎంఎస్ఆర్బి వెబ్సైట్ నుంచి మాత్రమే అప్లై ఆన్లైన్ చేయడానికి ఉంటుందండి. చూడండి ఇక్కడ ఏ విధమైన పోస్టులు ఇచ్చారు ఏంటి అనేది ప్రతిదీ కూడా ఇందులో ఉంటుందండి. నోటిఫికేషన్ సంబంధించింది మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ యూనిట్లో గుంటూరులో అయితే పడ్డాయి. ఈ పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది నేషనల్ హెల్త్ మిషన్లో అయితే భాగంగా తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి, apmsrb.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా 20వ తారీఖు లోపు అయితే అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 20 అనేది లాస్ట్ డేటు. టోటల్ వేకెన్సీస్ వచ్చి 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దానికి సంబంధించి క్వాలిఫికేషన్, రెమ్యునరేషన్, ఏజ్ లిమిట్ ఇక్కడైతే మెన్షన్ చేశారండి. ఒకసారి చూద్దాం. సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ పోస్ట్ అండి. దీనికి 60 సంవత్సరాలు మించకూడదు, అంటే 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలండి. రెమ్యునరేషన్ వచ్చి 1,75,000 శాలరీ అండి, మంత్లీ శాలరీ. క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీబీఎస్తో పాటు ఎండి చేసి ఉండాలండి, లేదా ఎంబీబీఎస్తో పాటు డిఎన్బి చేసి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చి 10 సంవత్సరాలు మరియు అంతకు మించి అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఇక్కడ ఎండి పిఎస్ఎం అంటే ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ అండి, ఇదేమో కమ్యూనిటీ మెడిసిన్. అలాగే సిహెచ్ఏ అంటే కమ్యూనిటీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అండి. నెక్స్ట్ డిఎన్బి అంటే ఇది పీజీతో సమానం అండి ఇది. నెక్స్ట్ వచ్చి పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అండి, ఇది 50 సంవత్సరాలు మించకూడదండి. 1,25,000 శాలరీ అయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి కూడా సేమ్ అంతేనండి, ఎంబీబీఎస్ విత్ ఎండి, లేదంటే ఎంబీబీఎస్తో పాటు డిఎన్బి అనమాట. దీనికి 3 ఇయర్స్ అంతకు మించి అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, దీనికి 40 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. 75,000 శాలరీ అయితే ఉంది. దీనికి ఎంబీబీఎస్ విత్ ఎండిఆర్ డిఎన్బి. దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చి 0 to 3 ఇయర్స్ ఇచ్చారు, అంటే లేకపోయినా పర్లేదు, ఉంటే కనుక 3 ఇయర్స్ వరకు కూడా ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుందండి. మైక్రోబయాలజిస్ట్ ఏజ్ లిమిట్ వచ్చి 50 సంవత్సరాల లోపు ఉండాలి. 1,25,000 శాలరీ ఇవ్వడం జరిగిందండి. ఎంబీబీఎస్తో పాటు ఎండి ఆర్ డిఎన్బి ఇన్ మెడికల్ మైక్రోబయాలజీ ఆర్ ల్యాబ్ మెడిసిన్, అంటే మెడికల్ మైక్రోబయాలజీలో కానీ ల్యాబ్ మెడిసిన్లో కానీ ఈ ఎండిఆర్ డిఎన్బి చేసి ఉండాలండి. ఎంబీబీఎస్తో పాటుగా 3 ఇయర్స్ అంతకు మించి అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఎంటమాలజిస్ట్ వచ్చి 50 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. 75,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంటమాలజీ జువాలజీలో అయితే ఎంఎస్సి చేసి ఉండాలి. మెడికల్ ఎంటమాలజీలో పిహెచ్డి చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఎక్స్పీరియన్స్ వచ్చి 5 సంవత్సరాలు మరియు అంతకు మించి అయితే ఉండాలి. వెటర్నరీ ఆఫీసర్ వచ్చి 50 సంవత్సరాల లోపు ఉండాలి. 75,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెటర్నరీ డిగ్రీ చేసి ఉండాలి పీజీలో, అది కూడా పబ్లిక్ హెల్త్ ఆర్ ఎపిడమాలజీ ఆర్ వెటర్నరీ మెడిసిన్ ఆర్ వెటర్నరీ మైక్రోబయాలజీ ఆర్ వెటర్నరీ ప్రివెంటివ్ మెడిసిన్ ఆర్ వెటర్నరీ పాథాలజీ. దాంతోపాటుగా వెటర్నరీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలండి. ఇవన్నీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. అలాగే ఎంబీబీఎస్ చేసినా కానీ ఎంబీబీఎస్ సర్టిఫికేట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఉండాలండి మెడికల్ కౌన్సిల్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్,
40 ఇయర్స్ లోపు ఉండాలండి. 50,000 అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి బీఎస్సీ డిగ్రీ ఉండాలి. ఎందులో అంటే న్యూట్రిషనర్ మైక్రోబయాలజీ అనేది సబ్జెక్ట్గా ఉండాలండి. దాంతోపాటుగా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అడ్మిన్ ఆఫీసర్ వచ్చి 50 సంవత్సరాల లోపు ఉండాలి. 75,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంబీఏ చేసి ఉండాలి. అందులో ఇక్కడ స్పెషలైజేషన్ ఇచ్చారండి. హాస్పిటల్ హెల్త్ మేనేజ్మెంట్లో చేస్తే స్పెషలైజేషన్ అనేది ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అలాగే అది లేకపోతే కనుక బీబీఏ అంటే బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ, దానికి కూడా స్పెషలైజేషన్ ఇచ్చారండి. హాస్పిటల్ హెల్త్ మేనేజ్మెంట్. దాంతోపాటుగా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. టెక్నికల్ ఆఫీసర్ ఫైనాన్స్ వచ్చి 50 సంవత్సరాల లోపు ఏజ్ ఉండాలి. 75,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంబీఏ ఫైనాన్స్ ఆర్ ఐసీడబ్ల్యూఏ ఆర్ సీఏ చేసి ఉండాలి. వీటిలో ఏది చేసి ఉన్నా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చండి. 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ వచ్చి 45 సంవత్సరాల లోపు ఉండాలండి. 40 ఇయర్స్ లోపు. దీనికి 60,000 శాలరీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఎంపీహెచ్ చేసి ఉండాలంటే పబ్లిక్ హెల్త్లో పీజీ చేసి ఉండాలండి. నెక్స్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి 35 సంవత్సరాల లోపు ఉండాలి. 30,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఎంఎల్టీ అంటే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, అది బీఎస్సీ చేసి ఉండాలండి. దాంతోపాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటుగా కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి తెలిసి ఉండాలి. మల్టీపర్పస్ అసిస్టెంట్ వచ్చి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఏజ్ 25,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్, బీఈ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 3 సంవత్సరాలకు మించి ఎక్స్పీరియన్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. నెక్స్ట్ ట్రైనింగ్ మేనేజర్, దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 40 సంవత్సరాల లోపు ఉండాలి. 60,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఎంబీఏ, అది కూడా ప్రిఫరెన్స్ వచ్చి హెచ్ఆర్ మేనేజ్మెంట్ అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ ఎవరైతే చేశారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. టెక్నికల్ ఆఫీసర్ వచ్చి 50 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. 75,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. పీజీ డిగ్రీ ఇన్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంటెక్ ఆర్ ఎంబీఏ ఆర్ ఎంసీఏ ఆర్ ఎంఎస్సి, వీటిలో ఏది చేసినా కానీ తీసుకుంటారండి. 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. డేటా అనలిస్ట్ వచ్చి 45 సంవత్సరాల లోపు ఉండాలి. 60,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. పీజీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే చేసి ఉండాలి. అంటే ఎంసీఏ చేసిన వాళ్ళకైతే ఇది ఎలిజిబిలిటీ అండి. నెక్స్ట్ వచ్చి అలాగే బీటెక్, బీఈలో కూడా చేస్తుంటారు కదా, సారీ ఎంటెక్లో కూడా చేస్తుంటారు కదా. సో ఎంటెక్లో కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చండి. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి ఎంఎస్ ఆఫీసు బాగా చేసి ఉండాలండి. దానిలో స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అన్నీ తెలిసి ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. నెక్స్ట్ డేటా మేనేజర్ వచ్చి 50,000 శాలరీ అయితే ఉంటుంది. 40 ఇయర్స్ అయితే మించకూడదు. దానికి బీఈ, బీటెక్ అయితే చదివి ఉండాలి. దానికి ఐటీఆర్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు మినిమం 3 ఇయర్స్ అయితే ఉండాలండి. కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ 40 సంవత్సరాలు మించకూడదు. 50,000 అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. పీజీ డిగ్రీ ఇన్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ డిజిటల్ మీడియా ఆర్ పిఆర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో వీటిల్లో అయితే మీరు ఉంటే అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ పీజీ డిగ్రీ లేకపోతే ఎవరైతే డిగ్రీ చేశారో వాళ్ళకైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. సో పీజీ డిగ్రీలో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి 75% కాల్కులేట్ చేస్తారు. అలాగే మీకు వెయిటేజ్ అనేది మీకు ఇక్కడ కాంట్రాక్ట్ సర్వీస్లో వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ట్రైబల్ ఏరియాలో చేసిన వాళ్ళకి 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో చేసిన వాళ్ళకి 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో చేసిన వాళ్ళకి 1 మార్క్. ఎవరైతే కాంట్రాక్ట్ సర్వీస్లో చేస్తారు కదా వాళ్ళందరికీ కూడా ఎక్స్పీరియన్స్ అనేది వెయిటేజ్ కింద ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. సో ప్రతి 6 నెలలకు కూడా ఈ మార్కులు అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 15 మార్క్స్కి అనేది కాంట్రాక్ట్ సర్వీస్ అనేది కౌంట్ చేస్తారండి. ఒకవేళ ఎవరైనా కోవిడ్-19లో చేసుంటే కనుక వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండాలి, మంత్లీ అటెండెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. అంటే అప్పుడు మంత్లీ రెమ్యునరేషన్ తీసుకుంటారు కదా దానికి సంబంధించి. అలాగే సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే కాంట్రాక్ట్ వెయిటేజ్ సంబంధించి దానికి సంబంధించి ఏదైతే ఉందో అప్పుడు అది కూడా ప్రింట్అవుట్ ఉండాలండి. నెక్స్ట్ వచ్చి మీరు ఎలా అప్లై చేయాలంటే కనుక ఏపీఎంఎస్ఆర్బి అనేది ఒక వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. సో ఇక్కడ మీకు చెప్పినట్టు 100 మార్క్స్లో 75% మార్క్స్ అనేది మీకు వచ్చిన క్వాలిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కదా, సో దాని నుంచి తీసుకోవడం జరుగుతుంది.
15 మార్క్స్ అనేది కాంట్రాక్ట్ వెయిటేజ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. 10 మార్క్స్ వెయిటేజ్ అనేది మీకు పాస్ అయిన ఇయర్ నుంచి అయితే కౌంట్ డౌన్ చేస్తారు. ఒకవేళ 2020లో పాస్ అయితే 2025కి 5 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయండి. సో అలాగా మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి మీరు పాస్ అయిన ఇయర్ నుంచి. సో అలాగ 100 మార్క్స్కి అయితే కాల్కులేషన్ చేసి మెరిట్ ద్వారా మాత్రమే ఇది మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉంటుందని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదండి. సో అందరూ అప్లై చేయండి. నెక్స్ట్ ఇది ఫీజు వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1000 ఫీజుగా నిర్ణయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిఫరెంట్ ఎబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 750 రూపాయల ఫీజు అనేది నిర్ణయించారండి. నెక్స్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు apmsrb.ap.gov.in ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి మీరు మొబైల్ నెంబర్, ఈమెయిల్ అనేది కరెక్ట్గా ఇవ్వండి మీకు, ఎందుకంటే జాబ్ వచ్చేంత వరకు కూడా అవే పర్మనెంట్గా ఉండాలి. నెక్స్ట్ ఆన్లైన్లో మీరు ఫీజు పే చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు పే చేయవచ్చు అని ఇక్కడ ఇచ్చారు మనకి. ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, 10th క్లాస్ మార్క్ లిస్టు, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్ డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్స్, యూజీ డిగ్రీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలండి. అలాగే ఎంబీబీఎస్ వాళ్ళు, వెటర్నరీ వాళ్ళు వీళ్ళందరికీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, అలాగే సదరం సర్టిఫికేట్ ఎవరైతే ఉందో విహెచ్, ఎంహెచ్, హెచ్హెచ్, ఓహెచ్ డిజబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్స్ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, కాంట్రాక్ట్ వెయిటేజ్ సర్టిఫికేట్ ఉంటారు కాబట్టి కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలండి. కోవిడ్ వెయిటేజ్ ఉంటే కనుక కోవిడ్కి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్తో సహా అన్నీ అప్లోడ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చి మీకు మనకి ఏదైనా క్వైరీస్ వచ్చినాయి ఇంకో ఆన్లైన్లో, సో ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారండి 9492619809. దీని ద్వారా మనం ఫోన్ చేసి మీకు క్వైరీస్ వస్తే మీరైతే ఆన్లైన్లో వీళ్ళని సంప్రదించవచ్చండి ఫోన్లో. అది కూడా ఆఫీస్ టైమింగ్స్లో చేయండి. 10 to 5 మధ్యలో అయితే ఉంటారు కాబట్టి ఆ టైమింగ్లో చేస్తే వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు. ఇక్కడ వేకెన్సీస్ చూడండి అన్నీ కూడా ఒక్కొక్కటే ఉన్నాయి. సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఒకటి, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఒకటి, అసిస్టెంట్ పిహెచ్ స్పెషలిస్ట్ ఒకటి, మైక్రోబయాలజిస్ట్ ఒకటి, ఎంటమాలజిస్ట్ ఒకటి, వెటర్నరీ స్పెషలిస్ట్ ఒకటి, ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒకటి, టెక్నికల్ ఆఫీసర్ ఒకటి, రీసెర్చ్ అసిస్టెంట్ ఒకటి, టెక్నికల్ అసిస్టెంట్ ఒకటి, మల్టీపర్పస్ అసిస్టెంట్ ఒకటి, ట్రైనింగ్ మేనేజర్ ఒకటి, టెక్నికల్ ఆఫీసర్ ఒకటి, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ ఒకటి, డేటా అనలిస్ట్ ఒకటి, డేటా మేనేజర్ ఒకటి, ఇలా 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అలాగే కింద కాంట్రాక్చువల్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది వాళ్ళే ఇవ్వడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నోటిఫికేషన్ సంబంధించి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై ఆన్లైన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్ చూడండి. సో మీకు మళ్ళీ కావాల్సి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి అయితే apmsrb.ap.gov.in క్లిక్ చేయగానే ఇలా అయితే వస్తుంది. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ చేయొచ్చు. అక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంటుంది. నోటిఫికేషన్ కావాలంటే డౌన్లోడ్ హియర్ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు లాగిన్ అవ్వాలంటే ఎవరైనా ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఇది క్లిక్ చేస్తారు. కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలందరూ కూడా రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ నేమ్ మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఎలా ఉంటుందో అలాగా ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ మొబైల్ నెంబర్ పర్మనెంట్గా ఉండేది ఇవ్వండి. మెయిల్ ఐడి ఒకటి, మెయిల్ ఐడి పాస్వర్డ్, క్యాప్చా టైప్ చేసి ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అందులో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్, ఫీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే ఫిల్ చేసి అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చండి. సో లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దు. మన ఛానల్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.